రామనాయుడు గారి గురించి చెప్పాలంటే నా 43 years ఆఫ్ మై కెరియర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ నేను అలాంటి ప్రొడ్యూసర్ని ఎక్కడా చూడలేదు. నాట్ ఓన్లీ అ ప్రొడ్యూసర్, అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆయన. ఎందుకంటే మాకు చాలా షూటింగ్లకు వెళ్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు శ్రీ నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, దిస్ ఇస్ నాట్ అ కండోలెన్స్ మీటింగ్, ఇట్ ఈస్ ద గ్యాదరింగ్ ఆఫ్ షేరింగ్ సమ్ గ్రేట్ మూమెంట్స్ ఆర్ మెమరీస్ అబౌట్ నాయుడు గారని. సో I do want to share some very beautiful moments and a lot of things. నాయుడు గారు ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ అంటే ఇలా ఉంటారు అని అంటే చాలా గంభీరంగా వచ్చి కుర్చీలో వచ్చి కూర్చుని పొద్దున ఉన్న ప్రొడ్యూసర్కి నమస్కారం పెట్టడం, దాని తర్వాత ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవడం, ఇలా కొంతమంది ప్రొడ్యూసర్స్ని చూడడం జరిగింది నా బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. దాని తర్వాత నాయుడు గారు సినిమాలు చేసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసేది. ఎందుకంటే ఆయన ట్రాలీ లేట్ అయితే ట్రాలీ తోసేసేవారు. హెయిర్ డ్రెస్సర్ ఎవరైనా లేట్గా వస్తే వెదర్ ఇట్ ఈస్ అ హీరో ఆర్ హీరోయిన్ ఎవరైనా సరే అదేదైనా అడ్జస్ట్మెంట్ చేయాలంటే వారే వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసేసేవారు. సో అది నాకు చాలా బిగినింగ్ చాలా ఆశ్చర్యం వేసింది. దాని తర్వాత షూటింగ్లో ఒకరోజు ఒక హీరోయిన్ పేరెంట్స్ ఎవరో వచ్చినప్పుడు ఎంత అడిగినా కుర్చీ వేయట్లేదు, గబగబా వెళ్ళి ఆయనే వచ్చి ఆ కుర్చీలు వేసేసారు వారికి. సో అది కాకుండా ఆయన లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఆయన స్క్రిప్ట్ అంటే సినిమా తీసే స్క్రిప్ట్ అంతా బై హార్ట్ చేసుకుంటారు ఆయన. నేను నా తోడికోడలో అనే సినిమా నేను లక్ష్మి గారు మురళీమోహన్ గారు మేమంతా యాక్ట్ చేసాము ఆ సినిమా. ఆ సినిమాలో లక్ష్మి గారు ఒక ఎమోషనల్ సీన్ ఆమె చెప్తూ ఉన్నప్పుడు నేను ఆ షాట్లో నేను పక్కన కూర్చున్నాను. నాయుడు గారు సడన్గా లోపలికి వచ్చారు. వచ్చి షాట్ జరుగుతున్నది, ఆయన మెల్లిగా వచ్చి అంటే డిస్టర్బ్ చేయకుండా వచ్చి లక్ష్మి గారు చెప్తున్న డైలాగ్ చాలా సైలెంట్గా ఆయనలో చెప్పుకుంటున్నారు. ఆయన మొత్తం డైలాగ్ ఆయన చెప్పేసి ఆమె ఏడుస్తూ ఉంటే నాయుడు గారు కూడా ఆయన కళ్ళ నుంచి కూడా నీళ్ళు వచ్చేసింది. సో ఇట్ వాజ్ సంథింగ్ విచ్ ఇస్ ఇంత ప్యాషన్, సో మచ్ లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఫర్ హిమ్ ఇట్స్ స్లీప్ సినిమా, ఈట్ సినిమా, డ్రింక్ సినిమా, ఈవెన్ ఇంతకుముందు మురళీమోహన్ గారు చెప్పారు కళలు కూడా సినిమానే ఉంటుంది అనుకుంటాను నేను. చూడు కానీ ఈవెన్ హిస్ బాడీ లాంగ్వేజ్ కానీ ఎప్పుడు నేను గ్రేట్ ప్రొడ్యూసర్ అని ఎప్పుడూ లేదు. ఆయన ఎప్పుడు ఒక కార్మికుడిలాగే ఉన్నాడు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇప్పుడున్న ప్రతి ఇక రాబోయే తరం కూడా వారు నేర్చుకోవాల్సింది. ఈరోజు వారు భౌతికంగా మనదే ఈరోజు లేకపోయినా అందరు చెప్పినట్టు ఆయన ఆత్మ పైనుంచి చూస్తూ ఉంటారు. ఆయన నిజంగా సచ్ అ బ్యూటిఫుల్ ఈవినింగ్ టుడే. వాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పేది ఏమిటంటే నలుగురితో మంచిగా ఉండు, పోయేటప్పుడు కనీసం ఆ నలుగురైనా మిగులుతారు నిన్ను మోసుకుపోవడానికి అని పెద్దలు చెప్పేవారు. ఆ నలుగురే 4 మూలలకు వెళ్ళి నీ గొప్పతనాన్ని నీ ఔచిత్యాన్ని ప్రజలకు చెబుతారు అని. ఆ 4 దిక్కులు నలుగురు మిత్రులు ఒక్కడే అయ్యి సుబ్బరామిరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్నేహం అనేది ఉన్నంతకాలం ఉంటుంది, పోయిన తర్వాత సందర్భాల్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ ఆ వ్యక్తిని ఆ మిత్రుణ్ణి ఆరాధిస్తూ ఒక గొప్ప కార్యక్రమం చేయాలి, అతని గుణగణాల గురించి, అతని సామర్థ్యం గురించి, అతను చేసిన సేవల గురించి, అతని కృషిని గురించి అని 2 నెలలుగా ఆలోచిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజున డాక్టర్ సుబ్బరామిరెడ్డి గారు
నిజమైన మిత్రుడు అనిపించుకున్నాడు ఆయన. ఆయనకి శిరస్సు ఉంచి నమస్కరిస్తాను. ఆయన ఈ కార్యక్రమం నిర్వహించబట్టే ఈ రోజున ఈ వేదిక మీద ఇంతమంది పెద్దలు, ఇంతమంది సభికులు రాగలిగారు. ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారు రావడానికి ఇబ్బంది అయినా వచ్చిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఇక మిగిలిన అందరూ ఒక్కొక్కరిని పేరు పేరున చెప్పలేకపోయినా వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. రామానాయుడు గారి గురించి అందరూ మాట్లాడారు. కొత్తగా రామానాయుడు గారి గురించి మళ్ళీ ఆయన ఏమిటి అని నేను చెప్పడానికి ప్రయత్నించడం లేదు. ఆయన పోవడానికి ముందు రోజుల గురించి కూడా నేను జ్ఞాపకం చేసుకోదలుచుకోలేదు. ఆయన నా దృష్టిలో ఒక పసివాడు, చాలా పసికుర్రాడు. బహుశా నేను ఆయన మాట్లాడుకున్నన్ని గంటలు మొత్తం మా జీవితంలో బహుశా ఎవరో మాట్లాడుకుని ఉండరు. సాయంకాలం అయింది అంటే లేదా మధ్యాహ్నం ఏదో టైంలో రోజుకి ఒక అరగంట, గంట, 2 గంటలు మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. అలాగే ఆయన ఫోన్ చేస్తున్నాను, నేను ఫోన్ చేస్తున్నాను. చాలా సహజమైన మనిషి. ఎలాంటి హంగులు లేవు జీవితంలో, ఎలాంటి డాంబికాలు లేవు మనిషిలో. నేల నుంచి పుట్టిన మనిషి నేల మీద నిలబడితే ఎలా ఉంటాడో దానికి నిజమైన స్వరూపం డాక్టర్ డి రామానాయుడు. ఇందాక ఎవరో చెప్పారు, నిర్మాత భారతదేశానికి స్వరాజ్యం తెచ్చింది ఎవరు అంటే ఎంతోమంది ఉన్నారు మహానుభావులు, కానీ మహాత్మా గాంధీ గారి పేరే చెప్తాం. తెలుగు సినిమా పరిశ్రమకి నిర్మాత ఎవరు అంటే ఒక్క రామానాయుడు పేరే చెప్తాం. ఎందుకంటే ఒక గైడ్, ఒక పెదబాల శిక్ష, ఒక దిక్సూచి. నిర్మాత అంటే ఎలా ఉండాలి అంటే, నిర్మాత గురించి రామానాయుడు గారి మీద నిర్మాత గురించి ఎవరైనా పిహెచ్డి చేయాలి అనుకుంటే చాలా తొందరగా పిహెచ్డి వస్తుంది. నిర్మాతకి ఏముండాలి లక్షణాలు, ఆ లక్షణాలన్నీ ఉనికి పుచ్చుకున్న ఒకే ఒక వ్యక్తి డి రామానాయుడు గారు. నేను నాగిరెడ్డి గారితో పనిచేశాను నిర్మాతగా, దర్శకుడిగా. ఎల్వి ప్రసాద్ గారికి పనిచేశాను, ఏవిఎంకి పనిచేశాను, అలాగే దేవర్ గారికి పనిచేశాను. వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద నిర్మాతలు. అంటే ది ఫస్ట్ జనరేషన్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. అటువంటి వాళ్ళలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. నాగిరెడ్డి గారితో సినిమా తీయాలంటే ఒకసారి కథ చెప్తే కథ బాగుందో లేదో చెప్పగలిగిన వ్యక్తి నాగిరెడ్డి గారు. అందుకే విజయ సంస్థలో అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. అలాగే రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏ దర్శకుడైనా, ఏ రచయిత అయినా ఒక కథని చెప్తే మనం గంట సేపు కథ చెప్పిన తర్వాత తిరిగి 15-20 నిమిషాల్లో ఆయన తిరిగి అదే కథను మనకు చెప్తాడు. అది ఒక్క రామానాయుడు వల్లే సాధ్యం. ఆయన టేస్ట్ అని చెప్పను, డిసిషన్, ఒక నిర్ణయం తీసుకున్నాడంటే వెరీ సక్సెస్ఫుల్ డిసిషన్ తీసుకుంటాడు ఆయన. ఈ కథ బాగుంది అని ఆయన ఓకే చేసి సినిమా మొదలు పెడితే డెఫినెట్గా గుడ్ స్టోరీ. ఒకవేళ దర్శకత్వ లోపం వల్ల, సంగీత లోపం వల్ల, లేకపోతే అప్పుడున్నటువంటి పరిస్థితులు, రిలీజ్ అయినప్పుడు పరిస్థితుల వల్ల ఆ సినిమా ఏమైనా కొంచెం దెబ్బతినాలేమో తప్ప కథాపరంగా రామానాయుడు గారు అంత డిసిసివ్ మేకర్ని నా 50 సంవత్సరాల చరిత్రలో చూడలేదు. ఆయన ఎంత
మంచి మనిషి అనేది, ఎంత పంచే మనిషి అనేది నాకు బాగా తెలుసు. బహుశా ఆ యూనిట్లో ఉన్న కొంతమందికి తెలుసు. ఆయన సంస్థలో నేను 5 సినిమాలు చేశాను. ఒక సినిమాకి వెంకటేష్ బాబు డేట్స్ ఉన్నాయి. వెంకటేష్ బాబు డేట్స్ కోసం సురేష్ బాబు చూస్తున్నాడు, వెంకటేష్తో తీద్దామని. సురేష్ బాబు చూస్తున్నాడు, మనకున్నాయి వెంకటేష్ బాబు డేట్స్, మనం ఎవరితో తీద్దామండి అన్నాడు ఆయన. చెప్పండి మీరు ఎవరితో తీద్దాం అనుకున్నారు? మనం చిన్న సినిమా తీద్దామండి, మీరున్నారు కదా పెద్ద డైరెక్టర్ అన్నాడు ఆయన. అదే సూరిగాడు. ఆ సూరిగాడి సినిమా చిన్న సినిమా తీస్తున్నాం కదా, మీ రెమ్యూనరేషన్ నేను ఇప్పుడేం చెప్పను, నేను తీసుకునే దాంట్లో మీరు తీసుకున్న దాంట్లో సగం తీసుకుని సినిమా జరిగేటప్పుడు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ₹1 కోటి లాభం వస్తే 20 లక్షలు ఇస్తాను అని చెప్పాడు ఆయన. సినిమా తీసాం, పెద్ద హిట్ అయింది సినిమా. యూ విల్ బి సర్ప్రైజ్, ఆ సినిమాకి నాకు వచ్చిన రెమ్యూనరేషన్ 80 లక్షలు. ప్రతి ₹1 కోటి 20 లక్షలు పంపించాడు. ఏ నిర్మాత పంపిస్తాడు? ఎవరో లెక్కలు చూపిస్తారు చెప్పండి. ఇంతకంటే నిదర్శనం లేదు. దిస్ ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. ఒక మనిషి చేసిన కృషిని మనం ఎంతవరకు మనం దాన్ని షేర్ చేసుకోవచ్చు, అవతల వాళ్ళకి ఎంత షేర్ చేయొచ్చు అనేటువంటి ఒక గొప్ప నిదర్శనం రామానాయుడు గారు. అలాగే బ్రహ్మపుత్రుడు పిక్చర్ తీసినప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది. ఆయనకి చాలా యాంబిషియస్ ఫిలిం, వెంకటేష్ బాబు కూడా చాలా యాంబిషియస్ ఫిలిం. అద్భుతమైన హిట్టు, అద్భుతమైన పేరు వచ్చింది. సినిమా రిలీజ్ అయిన 2వ రోజుని కొత్తగా వచ్చిన ఒక కంటెసా కారు కొని నా ఇంటి ముందు ఆయన పెట్టాడు. ఆ రోజుల్లో ప్రిస్టేజియస్ కార్ కంటెసా కార్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు ఆయన పెద్దవాడు అయ్యాడంటే ఎన్నో కారణాలు ఉంటాయి. జస్ట్ లైక్ దట్ ఎవరో గొప్పవాళ్ళు కాలేరు, జస్ట్ లైక్ దట్ ఎవరో చరిత్రను సృష్టించలేరు. తీసుకోవడమే కాదు, ఇవ్వగలిగిన శక్తి కూడా కావాలి. అది ఆయనలో ఉంది కాబట్టి అంతటి మహానుభావుడు కాగలిగాడు. సినిమా నిర్మాణానికి సెట్లో కూర్చుంటే అవతల ఆర్టిస్టు డైలాగ్ చెప్పలేకపోతే డైలాగు తన నోటితో చెప్పేస్తాడు. ఈయన చాలా ఒక అసోసియేట్ డైరెక్టర్లాగా పనిచేస్తాడు ఒక డైరెక్టర్కి, ఒక ట్రాలీ బాయ్లాగా పనిచేస్తాడు కెమెరామ్యాన్కి. ఓ రోజున ప్రేమ మందిరం సినిమా షూటింగ్ జరుగుతుంది అన్నపూర్ణ స్టూడియోలో. జనరల్గా నేను తీసే సినిమాలకి ఏ నిర్మాత కెమెరాలోంచి చూడడం కానీ ట్రాలీ ఎక్కి చూడడం కానీ చేయరు. ట్రాలీ వెళ్ళిపోతుంది, ట్రాలీ ఎక్కి రామానాయుడు గారు చూస్తున్నాడు షాట్ని. నేను అలా చూసా. ఆయన దిగి వచ్చిన తర్వాత సెట్ ప్రాపర్టీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి నారాయణరావు గారు అన్నాడు. అంటే నిజంగా సాష్టాంగ నమస్కారం పెట్టాలనిపించింది ఆ మహానుభావుడికి. ఆయన నా షాట్ను కాదు చూసింది, సెట్ ప్రాపర్టీస్, ఆయన అరేంజ్ చేసిన సెట్ ప్రాపర్టీస్ అన్నీ షాట్లో వచ్చాయా లేదని చూసుకున్నాడు. ఇది ఎంతమంది నిర్మాతలకు ఉందండి. ఈ రోజున నిర్మాతలు క్యాష్ బ్యాక్ తీసుకొచ్చి సెట్టు బయట కూర్చుని వాడికి ₹1000 ఇయ్యి, వీడికి 10,000 ఇయ్యి, వీడికి 1,00,000 ఇయ్యి అంటే ఇచ్చి ఓచర్లు తీసుకునే క్యాషియర్లు అయ్యారు తప్పితే నిర్మాత అనే పదానికి పరువు తీసేశారు వాళ్ళ. అలాంటి నిర్మాత అనే ఒక పదానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వ్యక్తి. ఈ రోజున కొంతమంది జన్మిస్తారు, మరణిస్తారు, బ్రతుకుతూ చచ్చిపోయి ఉంటారు చాలామంది. వాళ్ళు ఉండి ప్రయోజనం లేదు, వేస్ట్ ఫెలోస్. కానీ కొంతమంది చనిపోయి బ్రతుకుతూ ఉంటారు, రామానాయుడు గారు లాంటి వాళ్ళు. అటువంటి వ్యక్తులు మనకు చాలా తక్కువగా ఉంటారు. ఈ ఇండస్ట్రీలో పరిపూర్ణమైన వ్యక్తి జీవితంలో ఎవరయ్యా అంటే రామానాయుడు గారే. ఆయన ముగింపు కూడా చాలా ఆనందంగానే జరిగింది. ఆయన కష్టంతో ముగింపు ఆయన జీవితం జరగల. కన్న బిడ్డలు, మనవాళ్ళు, బిడ్డల సక్సెస్ను చూశాడు.
ఇవాళ రామానాయుడికి రీప్లేస్మెంట్ మరొక నిర్మాత సురేష్ బాబు కళతో చూసుకున్నాడు. ఒక మంచి నటుడు, ఉత్తమ నటుడుగా ఎన్నోసార్లు అవార్డులు తీసుకున్న ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన, మంచి లక్షణాలు కలిగిన వెంకటేష్ బాబుని తన కళతో చూసుకున్నాడు. రాణా లాంటి ఒక మనవని చూసుకున్నాడు. నాగ చైతన్య లాంటి ఒక మనవని చూసుకున్నాడు. ఏం కావాలి ఆ మనిషికి? పరిపూర్ణమైన జీవితం రామానాయుడు గారిది. అటువంటి పరిపూర్ణమైన వ్యక్తికి ఈ రోజున మనం స్మరించుకుంటున్నామంటే ఈ రోజున కాదు, ప్రతి ఒక మంచి మనిషి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన్ని స్మరించుకోవలసిన అవసరం మనకు ఉంది. ముఖ్యంగా సుబ్రహ్మరెడ్డి గారు ఆయన కళాపీఠం తరపున ప్రతి సంవత్సరం ఒక అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడానికి ఆయన చేసిన అనౌన్స్మెంట్, ఇట్ గివ్స్ ఎ గ్రేట్ స్పిరిట్. హోల్ హార్టెడ్లీ ఐ కంగ్రాచులేట్ యూ. Life is like a cycle. It starts with birth and it ends with death. And it is between this birth and death, it is this time we all come to know our true self. We grow as individuals. We grow as a personality. We grow as a character. But in this life, many beautiful moments, many great things are not seen and heard. But it is only when your actions and deeds touches the hearts of people, you are remembered forever. Today, I truly, humbly can tell my dad reached the hearts of many thousands and thousands of people. It was his simple attitude, a simple man who was very sincere and dedicated to anything he was doing. He was a man only with love and affection, a man who was only thinking good for others. He lived a complete life. And today, I'd like, from the bottom of my heart, to thank all of you who've come here. His life would not have been complete but for the love and affection you've shown him all these years. He's not here physically with us today, but he's pure consciousness and he's always going to be with us. Thank you all for coming. Thank you. ఇంతమంది పెద్దలు ఉండగా నాకు ఇక్కడ మాట్లాడే అర్హత కూడా లేదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి అందరికీ నా తరపున, నా కుటుంబం తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అండ్ సుబ్రహ్మరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, బికాజ్ దిస్ వుడ్ హ్యావ్ మెంట్ అ లాట్ టు హిమ్ ఇఫ్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా దగ్గర, చుట్టరికంగా కాదు. ఆ పాప చిన్నప్పుడు మా తల్లిగారి దగ్గర పెరిగింది, తర్వాత నా దగ్గర పెరిగింది, వెంకటేష్కి ఇచ్చేసాం. కానీ నేను వెంకటేష్ కన్నా సురేష్తో ఎక్కువసార్లు మాట్లాడితే ఎక్కువసార్లు కలుస్తా. ప్రతి విషయం, అది రాజకీయాల్లోనూ కుటుంబ వ్యవహారాలను నేను సురేష్ మాట్లాడకుండా ఏది జరగల. అంత దగ్గరగా ఆ కుటుంబాన్ని చూసినప్పుడు మీరందరికీ రామానాయుడు గారి గురించి అందరికీ చెప్పారు, అందరికీ తెలుసు. అంత సున్నిత మనస్కత్తుని ఆయన జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, కష్టపడి పైకి వచ్చారు. కానీ అంత సున్నిత మనస్కులు ఆయన కళ్ళల్లో చూసినన్నిసార్లు నీళ్ళు నేను ఎవరి కళ్ళల్లో చూడాలి. ఎవరికి కుటుంబంలోనే కాదు, బయట వాళ్ళకు కూడా ఒక చిన్న కష్టం వస్తే గబుక్కుని కళ్ళనీళ్ళు తిరుగుతాయి. తప్పకుండా ఇవాళ నాకు ఇప్పుడు దాకా ఎవరితో అనుకోంది ఆ కుటుంబం యొక్క సంస్కృతి గురించి నేను ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తామంటే, నాకు మగపిల్లలు లేరు, ఆ ముగ్గురు మగపిల్లలు, ఆడపిల్లలు లేరు. నిజమే మర్చి మా మేనగోడలే నా ఇంట్లో నా కూతురులాగా ఉంటుంది. ఇవాళకి 27 ఏళ్ళు అయింది. నేను ఎక్కడ చూశాను, మా ఇంట్లో చూశాను, నన్ను చూసుకున్నాను, మా తల్లిదండ్రులు చూశాను, కుటుంబంలో అందరిని చూశాను.
భార్యాభర్తలు ఒక్కసారి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చిరాకు పరాకు లేకుండా ఉన్నారంటే నా మేనగోడ, నా అదృష్టం అది. వెంకటేష్ ఎప్పుడు ఒక్కసారి కూడా చూడాలి నేను. నిజంగా నాకు అది ఎంత ఆనందంగా ఉంటుంది, మన పిల్ల అంత సంతోషంగా ఉంది. ఒక మాట, ఇంకా రాజసక్ అయితే సొంత కూతురులాగా చూస్తుంది, రామానాయుడు గారు అట్లాగే, బుజ్జమ్మ అంటే లక్ష్మి, అందరూ ఆ కుటుంబం అంత యునైటెడ్ కుటుంబం. ఇవాళ ఆయన లేరు అంటే చాలా బాధగా ఉంది. తప్పకుండా సుబ్రహ్మరెడ్డి గారు ఈ కార్యక్రమం చేసి అందరినీ ఒక చాటు తీసుకుని ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఫాంట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆయన సంతాపానికి తీర్మానం పెట్టింది. అలాగే కర్ణాటక అసెంబ్లీ కూడా తీర్మానం పెట్టింది. నేను రాబోయే ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన చేసింది అందరూ మనం ఎవరు ఇప్పుడు రాబోయే రోజుల్లో చాలా కాలం గుర్తుంటుంది. కానీ ఆయన పేరున ఆయన చేసిన అందరికీ తెలుసు ఆయన ఏం చేశారనేది, ఎన్ని సినిమాలు ఎన్ని భాషల్లో. అందుకని తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కలిసి రాబోయే రోజుల్లో మేము ఆయన పేరున ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు పెట్టి తప్పకుండా ప్రజలు గుర్తుంచుకునేట్టు చేస్తాను. ఆయన నిజంగా ఆయన జీవితం ధన్యం. కానీ ఓన్లీ ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నప్పుడు 3 సార్లే 3 times కలవడమే. వితిన్ షార్ట్ టైమ్ whenever I met him, I felt as if I know him since last 20 years or 30 years. He was such a affectionate person. కానీ పర్సనల్గా నాకు తెలియకపోయినా ఆయన తీసిన సినిమాలతోని నా అనుబంధం. ఐఎమ్ ఏ రెగ్యులర్ విజిటర్ ఆఫ్ గోయింగ్ టు సినిమా థియేటర్స్ సిన్స్ లాస్ట్ 30 years. మేబీ every 10 days I go to movies. దాని మూలాన ఆయన తీసిన సినిమాలు కానీ దాంతో పర్సనల్గా యాజ్ ఏ విజిటర్గా అనుభవం ఉంది. దాని తర్వాత ఈ ప్రెస్ ఇండస్ట్రీ యాజ్ అ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ నమస్తే తెలంగాణ అండ్ ఆల్సో ప్రజెంట్లీ ద చైర్మన్ ఓనర్ ఆఫ్ ది మెట్రో ఇండియా ఇంగ్లీష్ డైలీ. Directly, indirectly, I am involved or associated with the cinema industry. రామానాయుడు అంకుల్ ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఈరాలో, ఆయన జీవితంలో మాకు ఒక చిన్న పాత్ర పోషించే అవకాశం కల్పించిన భగవంతుడికి చేతులెత్తి నమస్కరిస్తూ, వీఆర్ సో హానర్డ్ టు నో హిమ్. మేము ఆయన ఉన్న పీరియడ్లో మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను. హీ ఈజ్ సో క్లోజ్ టు అస్. వీ మిస్ హిమ్ సో మచ్. And his family is great, auntie is great, everybody are so lovable, so affectionate. I think he is one person, భగవంతుడు అన్ని వరాలు ఇచ్చి ఆయనకి అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చారని చెప్పడానికి ఆయన చనిపోయిన తర్వాత కూడా వచ్చిన ఇంత పెద్ద గ్యాదరింగ్. ఐఎమ్ సో హ్యాపీ మీరందరికీ కూడా వచ్చినందుకు. ఈ అవకాశం మాకు కల్పించిన సుబ్బరామరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ. రారాజు ఒక్కడే ఉంటాడు. నిర్మాతలు చాలామంది ఉంటారు. నిర్మాతల్లో రారాజు రామానాయుడు గారు. అందరూ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్తోనే సినిమా తీయాలనుకుంటారు. కానీ ఫెయిల్యూర్ అయిన డైరెక్టర్స్తో సినిమాలు తీసి హిట్ చేస్తూ ప్రూవ్ చేశారు. అందరూ రూపాయలు సంపాదించడం కోసం సినిమా తీస్తారు. కానీ ఆయన రూపాయి మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో సినిమా తీయాలని చెప్పి నిజంగా ఆయన జీవితానికి ఒక పరిపూర్ణమైన న్యాయం చేకూర్చుకున్నారు. సురేష్ బాబు ఇన్స్టిట్యూట్ పెట్టావు, ప్రొడ్యూసర్ ఎలా ఉండాలో అనే క్లాస్ కూడా ఒకటి పెట్టి మీ నాన్నగారిని కథని, మీ నాన్నగారి లైఫ్ని ఇన్స్టిట్యూట్లో ఒక పార్ట్గా పెట్టు. దెన్ ఆయనకి పూర్తిగా న్యాయం చేసినాడు అవుతావు. గాడ్ బ్లెస్ హిమ్. Organizing this gathering, I tend to get a little emotional about father. For all the overwhelming support that we had in the last 1 month, I want to thank everybody for everything. Many things that నాకు మా ఫ్యామిలీకి తెలియని అన్ని people had come and expressed, and it made our journey
very satisfying in these sad times. From the industry, from our film industry, from outside, so many stories and so much of impact he had created on so many people that we didn't know. I'm very, very humbled at what he had done. Thank you all very much for being with us. There are so many people here, Raghu, Narayana, Dr. Gopichand, all these people, they were so close with us to the family. I thank all of you and thank you all very much.